ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూడండి, చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది. ఈ డిజైన్ అనేది మీకు బటర్‌ఫ్లై ఎలా కుట్టాలనేది ప్రతీది కూడా చాలా స్పష్టంగా ప్రతి ట్రిక్‌తో సహా చెప్తాను చూడండి. చూడండి మీరు కరెక్ట్‌గా ఇలా కొంచెం లాగి జర్దోసి అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఒక ముక్కలనేవి ఒక సైజ్ ముక్కలనేవి కట్ చేసుకోవాలి. ఆ ముక్కలే అన్నమాట మీకు ఆ లోడింగ్‌కి జర్దోసికి యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను. ఇలా ఒక చిన్న ముక్కలనేవి ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం లాగాలి జర్దోసి. ఆ లాగితే ఆ స్ప్రింగ్ యాక్షన్ అనేది ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కవర్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇలా కొంచెం లాగి మీరు పర్ఫెక్ట్‌గా ఆ ముక్కలు రాకుండా ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలనేవి ఒక సైజులో కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి. చూడండి జర్దోసి ముక్క అనేది ఒక ముక్క అనేది తీసుకోవాలి. స్టార్టింగ్ అనేది జర్దోసి ముక్క అనేది ఇలా స్ట్రైట్గా ఒక జర్దోసి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి వర్క్ అనేది. చూడండి ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇక్కడ కాటన్ దారంతో 2 కుట్లు వేసి ఒక చిన్న ముక్క జర్దోసిది చిన్న ముక్క అనేది ఇలా పట్టి ఇటు నుంచి ఒక 2 కుట్లు వేయాలి ఇటువైపు. మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ స్ట్రైట్గా దాని పక్కన నుంచి 2 కుట్లు అనేవి తీసుకుని మరొకటి అనేది జర్దోసి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది 2 కుట్లు అనేవి వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా ఈ లోడింగ్ అనేది అనమాట. ఈ లోడింగే అనమాట మెయిన్. ఈ లోడింగ్ని కవర్ చేసుకుంటూ మీరు పర్ఫెక్ట్గా ఇలా చూడండి. ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ 2 కుట్లు అనేవి ఇక్కడ వేయాలన్నమాట. ఇలా ముంబై హై క్వాలిటీ సూదులు ఏదైతే ఉన్నాయో మీరు ఈ సూదులు వాడితే ఖచ్చితంగా ఈ జర్దోసి వర్క్ కూడా చాలా ఈజీగా కుట్టేయవచ్చు మీరు. చూసారు కదా ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా 2 కుట్లు వేయాలి. వేసి మళ్ళీ ఈ పక్కకు వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ 2 కుట్లు ఇటువైపు ఇలా అనేది ఇది చూడండి. ఇలా జర్దోసి అనేది ఈజీగా కుట్టవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి. ఈ లోడింగ్ అంతా చివరి దాకా ఫిల్ చేసి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఈ లోడింగ్ మొత్తం చివరి దాకా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోతే అది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ వర్క్ అంతా. ఓకేనా? ఇలా చివరి దాకా కంప్లీట్ చేసేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అనేది చిన్నవి చేసుకుంటూ వచ్చా ముక్కలు అనేవి. అలా ఇక్కడ నుంచి పెద్దవి మొదలయ్యి ఇక్కడ నుంచి చిన్నవి అయిపోయాయి అనమాట. ఇలా చిన్న ముక్కలు అనేవి చేసుకోండి. తర్వాత చూడండి ఇటువైపు అనేది ఇలా అనేది జర్దోసితో అవుట్లైన్స్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అవుట్లైన్స్ అనమాట. దాని కింద పక్క రావాలి, మొత్తం కిందకి రావాలి. అర్థమైంది కదా? కింద పక్కకి అవుట్లైన్స్ అనేవి జర్దోసితో ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి మీకు అర్థమైంది కదా, ఇక్కడ బీట్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకు. ఇది జర్దోసి అవుట్లైన్ కుట్టుకోవాలి ఒక గ్యాప్ ఇచ్చి కొంచెం. ఆ తర్వాత స్టార్టింగ్ పైనుంచే మొదలు పెట్టండి. ఎక్కడైతే ప్రింట్ అనేది ఉందో అక్కడ నుంచి కరెక్ట్గా 4 బీట్స్ అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా ఇక్కడ 2 కుట్లు వేసి మళ్ళీ పైన ఒక 2 కుట్లు లోడింగ్ అనమాట. ఇది నేను చెప్పాను కదా, లోడింగ్ అంటే అటు 2 కుట్లు ఇటు 2 కుట్లు ఇలా అనేది వేసుకుంటూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మళ్ళీ ఆ లైన్కి కరెక్ట్గా ఇలా అనేది ఈ పక్క చూడండి కరెక్ట్గా 4 బీట్స్ అనమాట. ఇలా వేసుకుంటూ కరెక్ట్గా కుట్టుకుంటూ ఇక్కడ అనేది సేమ్ ఇలాగే 4 బీట్స్ 4 రావాలి బీట్స్ అనేవి. కరెక్ట్గా ఇలా చూసుకుని 1 2 కుట్లు ఇలా మళ్ళీ ఇక్కడ చూడండి 4 బీట్స్తో కరెక్ట్గా 2 కుట్లు వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఈ 2 కుట్లు ఇలా మీరు కరెక్ట్గా 4 బీట్స్ అనేవి లోడింగ్ అనేది చేసుకుంటూ ఆ షేప్ అంతా తిప్పుకుంటూ వచ్చారనుకోండి పర్ఫెక్ట్గా. ఇలా అనేది ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూసారా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా ఈ లైన్ మీద ఏదైతే మీరు ప్రింట్ వేశారు కదా ఆ లైన్ మీద రావాలి ఈ 2 కుట్లు అనమాట. వచ్చి 4 బీట్స్ అనేవి ఇలా కరెక్ట్గా ఇలా వదిలేసి ఇలా క్రాస్గా ఈ లోడింగ్ వేసుకుంటూ చివరి దాకా వెళ్ళిపోవాలి. చూడండి ఈ పక్క అంతా అయిపోయింది వర్క్ అంతా. ఈ లోడింగ్ అంతా ఈ పక్క చేసాం అనమాట. మళ్ళీ ఈ పక్క సేమ్ అనేది ఏంటంటే దాని కింద నుంచి కరెక్ట్గా 2 కుట్లు కాటన్ దారంతో వేసిన తర్వాత ఈ బీట్స్ అనేవి మళ్ళీ 2 స్టిచ్చెస్ మళ్ళీ పైకి వెళ్ళి 2 స్టిచ్చెస్. ఆ షేప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ అవుట్లైన్ మీద మీరు 2 కుట్లు కుడితే ఆ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 2 కుట్లు ఇలా 4 బీట్స్ అనమాట. చూసారు కదా ఇలా అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ బీట్స్ అనేవి
ఇలా బీడ్స్ అనేవి కరెక్ట్గా మీరు పర్ఫెక్ట్గా ఇలా లోడింగ్ లాగా వేసుకుంటూ వెళ్ళిపోతే ఆ షేప్ని కవర్ చేసుకుంటూ చూడండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఈ వేలుతో ఇలా పట్టుకుని ఇక్కడికి వెళ్ళిపోయి ఆ లైన్ మీద 2 కుట్లు కుట్టి కరెక్ట్గా 4 అనేవి ఇలా వదిలేసుకుంటూ వెళ్తే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసేవచ్చు. ఈ వర్క్కి సంబంధించిన డిజైన్ పేపర్ కావాలంటే చివర్లో ఉంది. హ్యాండ్కి కానీ అక్కడక్కడ కానీ వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్ అనేది. మీకు కావాలనుకుంటే చివర్లో వీడియో ఫోటో ఉంది, ఆ ఫోటో స్క్రీన్ షాట్ తీసి గీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ అనేది ముడి అనేది వేసాను. కరెక్ట్గా ముడి వేసేసిన తర్వాత దీంట్లో నాట్స్ అనేవి వస్తాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ చమ్కీలు తీసుకోండి, తీసుకుని ఇది కూడా కంప్లీట్ చేసేయండి మొత్తం. ఈ చమ్కీలతో ఏం లేదు, జస్ట్ ఒక చమ్కీ లోడింగ్ అంటారు. ఇది లోడింగ్ అంటే ఏంటంటే ఒక్కొక్క దాని మీద ఇలా కుట్టుకుంటూ వెళ్ళడమే. ఇది చూసారా, ఈ చమ్కీలు అనేవి పర్ఫెక్ట్గా ఆ లైన్ మీద కుట్టుకుంటూ వెళ్ళడమే. ఆ లైన్ అనేది కనిపిస్తుంది కదా, ఆ లైన్ని కవర్ చేసుకుంటూ నీట్గా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మీరు ఇంత హార్డ్గా ఉందిలే అని చెప్పి వెనక అడుగు వేస్తే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా మీరు 1 by 1 అనేది మెల్లింగా ఒక్కొక్క చమ్కీయే తీసుకోండి, పర్లా తీసుకుని చేయండి, మీకు సక్సెస్ఫుల్గా ఈ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇలా అనేది వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి పర్ఫెక్ట్గా. చూసారా, ఇలా అనేది కంప్లీట్ చేయాలి. ఇటువైపు కూడా అంతే. చూడండి, ఇక్కడ మీకు వైట్ ముత్యం అనేది ఉందన్నమాట. ఇక్కడ వైట్ ముత్యం అనేది పెడుతున్నాను. కరెక్ట్గా మీరు ఆ ముత్యం కూడా ఇలా పెట్టేయండి. పెట్టేసి కరెక్ట్గా మీరు ఆ జర్దోసి అనేది చుట్టూ తిప్పేయండి. చాలా ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మేము అందరూ చేసే హై క్వాలిటీ సూదుల వల్ల మీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఈ వర్క్ అనేది చేసేయడం అనేది. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్కి సంబంధించిన నేర్చుకోవాలనుకున్న చివర్లో ఉన్న వీడియో చూడండి. ఇక్కడ చూడండి, ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఇలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ అనేది వైట్ ముత్యం అనేది కరెక్ట్గా ఇక్కడ తీసుకుని ఈ పర్ఫెక్ట్గా ఈ జర్దోసి అనేది చుట్టూ ఇలా తిప్పుకుంటూ ఇలా ఈ మెలికి అంతా వేసేయండి పర్ఫెక్ట్గా. చూడండి, ఇక్కడ కరెక్ట్గా మీకు ఈ అంతా అయిపోయిన తర్వాత మెటీరియల్ వర్క్ మొత్తం ఇప్పుడు అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి. అవుట్లైన్ అనేది నేను ఒక వైపు నుంచి మొదలు పెడుతున్నాను. చూడండి, ఇలా మెటీరియల్ మొత్తం అయిపోయిన తర్వాత వర్క్ అనేది అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట. ఈ అవుట్లైన్ అనేది మెయిన్ అనమాట. ఇది అవుట్లైన్ ముందు ఈ మెటీరియల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరి దాకా ఇలా ఫైనల్గా ఇలా అనేది అవుట్లైన్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా ఈ లోపలికి వెళ్ళిపోయి చూడండి ఇక్కడ అనేది సరి చేసుకుంటూ కరెక్ట్గా స్టడీ అనేది వచ్చేటట్లుగా ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఈ లోపల అనేది ఆ షేప్ అనేది సరి చేసుకోవాలి. ఆ షేప్ చూశారు కదా, ఆ వర్క్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటూ ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది తిప్పాలన్నమాట. తిప్పేసి పర్ఫెక్ట్గా దాంతో ఇలా కలుపుకుంటూ ఈ ముందు అవుట్లైన్ అంతా కలిపేసామనుకోండి ఈ వర్క్ అంతా అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ అనేది కరెక్ట్గా ఈ తిప్పడం అనేది కరెక్ట్గా రావాలి. దీని లోపలికి వెళ్ళి ఇలా స్ట్రైట్గా పర్ఫెక్ట్గా చూడండి, ఇలా అనేది 1, 2 ఇలా స్టిచ్చెస్ అనేది మీ చైన్ స్టిచ్ అనేది వేసుకుంటూ పర్ఫెక్ట్గా అక్కడికే వచ్చి మళ్ళీ బయటికి రావాలి. బయటికంటే ఎలా, ఇక్కడ చూడండి, ఇక్కడ ముడి మీకు ఈ చైన్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇలా అనేది ఆ చైన్ స్టిచ్ అనేది ఫినిషింగ్గా రావాలి. ఇలా బయట పక్క వచ్చేసి కరెక్ట్గా ఫినిషింగ్గా వచ్చేటట్లుగా మొత్తం అవుట్లైన్ మొత్తం నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఇక్కడ ముడి అనేది వేసేయాలి, ఎందుకంటే అక్కడతో ఆగిపోతుంది కాబట్టి. మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఆ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో ఆ షేపుల్లో తిప్పుకుంటూ నీట్గా మీరు పర్ఫెక్ట్గా ఆ అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసేయాలి. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి కూడా సేమ్ అంతే అనమాట. ఏ సైజులో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా మీరు తిప్పుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఇలా మీరు ఈ బటర్ఫ్లై మొత్తం కంప్లీట్ చేసేవచ్చు వర్క్ అంతా. చూసారు కదా, ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్ మొత్తం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్ మొత్తం కంప్లీట్ చేసేయండి. లోపలికి వెళ్ళండి, కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలి. ఆ షేప్ అనేది కరెక్ట్గా అయిపోయిన తర్వాత చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఒకసారి చూడండి, ఇక్కడ హ్యాండ్ సూది అనేది నాట్ అనేది వేయాలి. నాట్స్ అనేవి ఖచ్చితంగా నింపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ నాట్స్ అనేవి మీకు 4, 8 దారాలు తీసుకుని ఇక్కడ ఈ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఈ నాట్స్ అనేవి ఇలా నీట్గా ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మొదలవుతుంది చూడండి లైన్ అనేది. చూసారా, ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ లైన్ అనేది మొదలు పెట్టాలి. లైన్ అంటే ఏంటంటే 2 లైన్స్ అనేవి వచ్చాయి అక్కడ. ఆ 2 లైన్సే మేము ఇక్కడ మొదలు పెట్టాలి. నాట్స్ అనేవి లైన్గా వేసుకుంటూ వెళ్ళాలి, ఒక వెనకాల ఒకటి అనేది ఆ నాట్స్ అనేవి కరెక్ట్గా ఇలా చూడండి. ఈ నాట్స్ అనేది పర్ఫెక్ట్గా థ్రెడ్ నాట్స్ అంటారు ఇవి. ఈ థ్రెడ్ నాట్స్ అనేవి హ్యాండ్స్తో మీరు పర్ఫెక్ట్గా 1 by 1 అనేది ఇలా వేసుకుంటూ నింపుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్క లైన్ అనేది వేస్తున్నాను, దాని పక్కన ఇంకో లైన్ వచ్చింది, ఆ లైన్ కూడా కంప్లీట్ చేయాలన్నమాట. ఈ నాట్స్ అనేవి ఇలా వేసుకుంటూ కరెక్ట్గా చూడండి.
చూడండి ఒక లైన్ అంతా అయిపోయింది ఇక్కడ దాకా. ఇంకో లైన్ అనేది మొదలుపెట్టా అక్కడ నుంచి, చూసారా ఇక్కడ అనేది ఇంకో లైన్ అనేది పర్ఫెక్ట్గా మొదలుపెట్టామన్నమాట. ఆ ఇంకో లైన్ కూడా కంప్లీట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళిపోవాలి. అదే అన్నమాట ఈ వర్క్ అంతా. చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నాట్స్ అనేవి వర్క్ అనేది చాలా ఈజీగా కుట్టేయవచ్చు. ఇలా కంప్లీట్ చేసుకుంటూ మీరు పర్ఫెక్ట్గా వెళ్ళిపోతే ఈ నాట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా వెళ్తూ ఉండాలి. చూడండి ఈ బటర్ఫ్లై అంతా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అనేది ఏం లేదు, స్టార్టింగ్ ఒకటి అనేది మొదలుపెట్టి నాట్ అనేది, ఈ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే, నింపుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎక్సలెంట్గా ఈ వర్క్ అంతా ఎక్సలెంట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూడండి, ఇవి కూడా నాట్సే అనమాట. ఈ కలర్ అనేవి మార్చి వేసామన్నమాట. సేమ్ ఈ నాట్స్ కూడా అలాగే వేయాలి. ఇదంతా కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా వర్క్ అంతా. ఇలా అనేది మీ బ్యూటిఫుల్ బటర్ఫ్లై అనేది స్టార్టింగ్ నుంచి నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ అనేది చేసుకుంటారండి. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ డిజైన్లో ఏంటంటే ఈ డిజైన్ పేపర్ కూడా పక్కన పెట్టాను చూసారా, అది స్క్రీన్ షాట్ తీసి ఆ డిజైన్ అనేది ఫోన్ మీద గీసుకోండి. అలా అనేది హ్యాండ్కి కానీ దేనికైనా మీకు యూజ్ చేసుకోవచ్చు చక్కగా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది, ఈ వర్క్ అంతా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి. మగ్గం క్లాసెస్, ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి 1,00,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది, స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.